వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఏమన్నా చదువుతున్నారా? అప్పుడప్పుడైనా అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నా చదువుతున్నారా? సో మొత్తానికి ఫైనల్లీ వచ్చేసాను. ఇంకా ప్రతిరోజు ఇంకా మీతో కరెంట్ అఫైర్స్ డిస్కషన్ పెడతాను, క్వశ్చన్స్ అడుగుతాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అంటే అనుకున్నాను కొన్ని చేద్దామని చెప్పేసి, క్విజ్ లాగా కండక్ట్ చేద్దాము అని చెప్పేసి, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా బిట్స్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో మీ అందరైతే రెడీగా ఉండాలి. సో అంతకంటే ముందు మీ అందరికీ తెలుసు కదండి, అంటే మన వీడియో వచ్చింది అని అంటే నేను ఏం అడుగుతాను అనేది మీ అందరికీ తెలుసు. ఇన్ కేస్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా అలవాటు అయిపోతుంది. మన ఛానల్లో ఫస్ట్ డే అంటే డేలో ఫస్ట్ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పటికి ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కరెంట్ అఫైర్స్ చదివి ఉంటారు. సో నేను క్వశ్చన్స్ అడుగుతాను, వాళ్ళు కామెంట్ చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో, అంటే కరెక్ట్ ఆన్సర్స్ చేయడంలో కూడా మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొంచెం క్రియేటివిటీగా ఆన్సర్స్ అనేటువంటివి పెడతారు. సో మన ఛానల్లో అంత మంచి మేధావులు ఉన్నందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. 9th నేను మానేశానండి కరెంట్ అఫైర్స్ చదవడం రాయడం. ఎందుకంటే 10th నేను ఊరెళ్ళాను. సో ఆ రోజు ఇంకా నాకు కుదరలేదు, మా పాప బర్త్డే ఉండే కాబట్టి 9th కరెంట్ అఫైర్స్ చదవలేదు, రాయలేదు కూడా. అండ్ ఇంకా పొంగల్ ఫెస్టివల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా మొన్న సాటర్డే సండే అస్సలు కుదరలేదు చదవడం. సో మండే వచ్చింది అని అంటే ఫుల్ బిజీ డే అనమాట నాకు. చాలా డే అంటే 12 రోజులే కరెంట్ అఫైర్స్ అయితే నేను మొత్తానికి రాయాలి. సో ఈరోజు ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు కంప్లీట్ చేస్తాను. చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. మన వీడియో వచ్చింది అని అంటే ఖచ్చితంగా 2-3 బిట్స్ అన్న పడాలి. అడిగేస్తున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 38th నేషనల్ గేమ్స్ అనేటువంటి ఎక్కడ జరగబోతున్నాయి అనేటువంటి ఫస్ట్ క్వశ్చన్. ఇంకా మీ అందరికీ తెలుసు, సింగిల్ స్టేట్మెంట్లో నేను ఎప్పుడు క్వశ్చన్ అడగను అండ్ అందులో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయని. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే 38th ఎక్కడ జరుగుతుందో చెప్పాలి. సిమిలర్లీ 37th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయో చెప్పండి. 36th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయో చెప్పాలి. అండ్ ఈ 38th నేషనల్ గేమ్స్ అనేటువంటిది అనౌన్స్ చేశారు కదా, సో ఇది ఒక స్టేట్లో జరగబోతుంది. ఆ స్టేట్ సీఎం ఎవరో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలి. సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్ని మైండ్లో ఫీడ్ చేసుకొని ఎడిట్ చేయండి. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ ఒక్క కామెంట్లోనే రాయండి. సో ఎందుకంటే ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో కమెంట్ చేసిన ప్రతి ఒక్కరు, పిన్ చేసిన ప్రతి ఒక్కరిని నేను అడుగుతాను, అంటే వాళ్ళని మెయిల్ చేయమని అడుగుతాను. ఇన్ కేస్ అంటే వాళ్ళు కనుక యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది నా నుంచి, గిఫ్ట్ అయితే నేను ఖచ్చితంగా సెండ్ చేస్తాను. సో అందుకనే ఖచ్చితంగా జాగ్రత్తగా అడిగిన ప్రతి క్వశ్చన్కి సబ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా చూసి ఆన్సర్ చేయండి. సో అసలైతే మార్క్స్ ఎన్ని అని చెప్పేసి ఇదంతా సోది చెప్తుందని అనుకోకండి. మార్క్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. కాకపోతే మన వీడియో వచ్చింది అని అంటే వీ హ్యావ్ టు డిస్కస్ అట్లీస్ట్ ఒక ఫ్యూ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మనకు ప్రతి సంవత్సరం మనకు చీఫ్ గెస్ట్ అనేటువంటి వాళ్ళని పిలుస్తాం రిపబ్లిక్ డే రోజు. సో ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్ ఎవరు, అతను ఏ దేశానికి ఏమవుతాడు, ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సో ఇదొకటి. వరల్డ్లోనే టాప్ 5 లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్స్ ఏంటి అనేటువంటిది ఇది క్వశ్చన్. ఇంకో క్వశ్చన్. సో మీరు టాప్ 5 ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మొత్తం రాయాలి. అందులో ఒకవేళ మన ఇండియా ఉన్నా కూడా ఇండియా ప్లేస్ ఏంటిది అని మొత్తం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 మొత్తం 5 ఏమేమి ఉన్నాయి అనేసి రాయాలి. సో మొత్తం క్వశ్చన్స్ అన్నీ విన్నారని అనుకుంటున్నాను. అయితే లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్లీ ఇది అంటే ఇనిషియల్ డేస్ కరెంట్ అఫైర్స్ అనమాట. చూద్దాం మన ఛానల్లో ఎంతమంది, అంటే నాకు తెలిసి ఖచ్చితంగా నేను క్వశ్చన్స్ అడిగాను అని అంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వాళ్ళు రాసుకున్న నోట్స్లో నుంచి చూసి ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. సో ఎట్లయితే మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి అది మీరు మైండ్లో ఫీడ్ చేసుకుంటే అంతే చాలు, నాకు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. రీసెంట్గా ఏంటిది ఐఐటి మద్రాస్ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అసలు అంటే అది ఎట్లా అంటే మొత్తం ఏసియాలోనే లార్జెస్ట్ అని చెప్పేసి నేను హింట్ కూడా ఇస్తున్నాను. ఐఐటి మద్రాస్ ఎప్పుడు న్యూస్లోకి వస్తూనే ఉంటుంది, కానీ ఏసియాలోనే ఒక లార్జెస్ట్ ఒక ఫెసిలిటీని తీసుకొచ్చింది. అదేం ఫెసిలిటీ? సో ఇక్కడికి క్వశ్చన్స్ అనేటువంటిది క్లోజ్ చేసేస్తున్నాను. నిజంగా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఊరేళ్ళు వచ్చిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ అడగలేదు. సో నేను 9th నుంచి ఈ రోజు వరకు అంటే 19th వరకు కరెంట్ అఫైర్స్ అన్నీ నేను అడగలేదు. నేను ఎక్కడి వరకు అయితే చూసానో అవి అడిగాను. అండ్ నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో మిగతా ఇంకా రేపటి నుంచి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని మీరు చూసుకుంటూ రావాలి. ఎందుకంటే రేపటి రోజు నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటిదంటే ఈ 9th నుంచి 18th మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ముందే హింట్ ఇస్తున్నాను. ఇంక ఇవన్నీ పక్కకు పెట్టేస్తే
ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. మీ యొక్క ఆన్సర్స్ గురించి వెయిట్ చేస్తుంటాను. ఆల్రెడీ చెప్పాను కదా గిఫ్ట్ ఉంటుందని చెప్పేసి. ఆ గిఫ్ట్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, అవి కూడా బుక్స్ రిలేటెడే, ఓకేనా? ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మీకు, సో మళ్ళీసారి రిమైండ్ చేస్తున్నాను మీకు. ఇంకొకటి, గ్రూప్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అక్క, కీ చూసుకున్నారా అని అంటున్నారు. యాక్చువల్గా నేను ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తానో అప్పటి నుంచే నాకు ఒక ఆసక్తి, ఖచ్చితంగా అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళైతే కీ పెడతారు, వాళ్ళదంతా అక్యురేట్గా ఉంటుందంటే ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఒక 4-5 డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. కొన్ని డిలీట్ చేస్తారు, కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తారు, ఇక ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కదా. సో నేనైతే ఖచ్చితంగా చూసుకుంటాను. కాకపోతే ఈసారి ఏమైందంటే నాకు ఈ గ్రూప్ 3కి కానీ గ్రూప్ 2కి కానీ అస్సలు హెల్త్ సెట్ కాలేదు. మీలో చాలామంది అనొచ్చు, మీరు గ్రూప్ 3కి మీరు మార్క్స్ చెప్పిండ్రు, మరీ అంత తక్కువ మార్క్స్ వచ్చినాయి, అసలు మీరు గ్రూప్ 1కి ఎలిజిబుల్ గారు, మీకు గ్రూప్ 4 రాలేదు అని చెప్పేసి అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ యూ థింక్ అండి. సో నేనేంటో నాకు తెలుసు, నేను అవతల వాళ్ళకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ అనేటువంటిది ఓన్లీ గ్రూప్ 1కి మాత్రమే పనికొస్తుంది, అది నాకు తెలుసు. అండ్ మీలో ఎవరైనా సిన్సియర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా నేను చెప్పేది క్లియర్ కట్గా 100% అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు కూడా, ఎస్ కరెక్ట్ అనేసి ఒప్పుకుంటారు కూడా. ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఊరెళ్ళి వచ్చిన తర్వాత, మా ఊర్లో కదా నేను ఎగ్జామ్ పెట్టుకునేది, అంటే సెంటర్ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు యాక్చువల్గా గ్రూప్ 3కి నాకు 2 days పట్టింది. అంటే కంటిన్యూస్గా 150 questions ఒకే రోజులో 3 papers చూడడం అంటే నాలాంటి వాళ్ళకైతే సాధ్యతరం కాదు, ఎందుకంటే కంటిన్యూస్గా అన్ని గంటలు నేను పెట్టలేను. అండ్ అంతసేపు చూడాలన్నా కూడా చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకు. ఇంకా స్టిల్ నేను ఇంకా రికవర్ అవ్వలేకపోతున్నాను కూడా వీటితో, హెల్త్ ఇష్యూస్తో. ఐ థింక్ ఒక 6 months ఇంకా టైం టేకింగే అవుతుంది నాకు, ఎందుకంటే బాగా మెడ నొప్పి లేస్తుంది. అండ్ ఈ మధ్యకాలంలో చెప్పాను కదా, ఇప్పటికీ నాకు ఈ వేలు అంటే ఎడమ చేతికి ఇట్లా వాపు వచ్చిందనమాట, నరం ఉబ్బింది. సో ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపరేషనేనండి. సో అప్పుడు గ్రూప్ 3కి చూసుకున్నప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినాయి, అండ్ గ్రూప్ 2కి కూడా నాకు కీ చూసుకున్నప్పుడు అర్థమైపోయింది, ఇనిషియల్ కీ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది వెదర్ అంటే రేస్లో ఉంటానా లేదా అనేటువంటిది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటి చాలా తక్కువ ఉన్నాయి, అండ్ నాకు తెలుసు రియాలిటీ కూడా నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడితే రేస్లో ఉంటావు అనేటువంటిది తెలుసు. నువ్వు ఎంత కష్టపడ్డా ఆ లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా మనకు యాడ్ అవ్వాలి. కొంతమందికి ఏంటిదంటే బాగా నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎగ్జామ్ పర్ఫామ్ చేయలేకపోతారు. అది ఇవన్నీ నేను చదివినా కదా ఎందుకు చేయలేకపోతున్నాను, ఇప్పటికీ వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటారు. సో నాకు కూడా అప్పుడప్పుడు అట్లనే అనిపిస్తుంది, నిజమే కదా గ్రూప్ 1కి ప్రిపేర్ అయినామంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా, మరి ఎందుకు మనం గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నాం అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ రియల్గా అసలు రియాలిటీని ఆలోచిస్తే అర్థమవుతుంది, గ్రూప్ 1కి ఉన్న నాలెడ్జ్ అనేటువంటిది గ్రూప్ 2కి గ్రూప్ 3కి అస్సలు సెట్ కాదు. సీరియస్లీ నేను అదే అర్థం చేసుకున్నాను. చాలామంది అంటుండే నాతోటి, సీనియర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు చెప్తుండే, నువ్వు ఏదో ఒకటే ఎంచుకో, ఐదర్ గ్రూప్ 1 లేదంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎంచుకో, ఒకేసారి 2 చదువుతా అంటే కుదరదు అని అంటారు. కానీ నేనేమంటాను, గ్రూప్ 1 ఎట్లా ప్రిపేర్ అయినాం కదా, ఆ నాలెడ్జ్ తోటే గ్రూప్ 2 కూడా గ్రూప్ 3 కూడా రాద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను. అప్పటికి నాకు ఎవరైతే గైడ్ చేసే వాళ్ళు ఉన్నారో, నా ఫ్రెండ్స్ కానీ నా బ్రదర్స్ సిస్టర్స్, వీళ్ళు చెప్తుండే నాకు, నువ్వే తర్వాత బాధపడతావు అండ్ ఒకటే మైండ్లో ఫిక్స్ చేసుకో, నీ నాలెడ్జ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ గ్రూప్ 1కే, నీకు ఒకవేళ గ్రూప్ 2లో గ్రూప్ 3లో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా అంటే నువ్వు పట్టించుకోకు, వదిలేసే అని చెప్పేసి చెప్తుండే. అది నాకు అప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు అర్థం కాలే, కీ చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఓకే దిస్ ఈస్ ద రియాలిటీ అని చెప్పేసి అర్థమైంది. సో అందుకే నేనేం ఫీల్ అవ్వట్లేను, నాకు మార్క్స్ తక్కువే వచ్చినాయి నాకు. కాకపోతే ఇప్పుడు ఇండివిజువల్గా పేపర్ మార్క్స్ అయితే నేను చెప్పలేను, అన్నిట్లల్లో 70 above అయితే అన్నిట్లలో వచ్చినాయండి, అది మాత్రం చెప్పగలుగుతాను. ఇంకా హయ్యెస్ట్ మాత్రం నాకు పేపర్ 3లో వచ్చాయి, ఎకానమీ పేపర్లో వచ్చాయి. నేను స్టన్ అసలు, ఎకానమీ పేపర్లో కొంచెం మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట, 84 ఏమో వచ్చినాయి. మీకు ఇవి తక్కువే అనిపించచ్చు, కానీ అట్లాంటి హెల్త్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ రాయడం అనేటువంటిది అదొక గ్రేట్ థింగ్ అని అనుకుంటాను నేను. మీ అందరికీ కూడా చెప్పాను నాకు అసలు ఎంత ఏ రేంజ్లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయనేటువంటిది. అంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలండి. సపోర్ట్ లేకుండా నేను చేయగలుగుతాను అని చెప్పేసి వెళ్ళినాము అంటే హెల్త్ ఇష్యూస్ వస్తే వాటిని బేర్ చేస్తూ ఎగ్జామ్ రాయగలగాలి. ఇన్ కేస్ ఎగ్జామ్ రాసినా కూడా మార్క్స్ మంచిగా రాకపోతే, లిస్ట్లో మన నేమ్ లేకపోయినా కూడా దాన్ని మనం తీసుకోగలగాలి. సో ఇదొక్కటి నాకు అర్థమైంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, ఇప్పుడు కొంతమంది నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒకటే అనుకుంటాను, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నా చిన్న పాప మంత్స్ బేబీతో ఉన్నప్పుడు ఒక తల్లి లిటరల్లీ అసలు ఎంత కష్టపడుతుందో అసలు నేను చెప్పలేను. నేను అంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ మై ప్రిపరేషన్, గ్రూప్ 1 ప్రిపరేషన్ అప్పుడు ఆ వీడియోస్ అనేటువంటిది రీసెంట్గానే నాకు నా పాత ఫోన్లో దొరికినాయి అనమాట, ఓల్డ్ వీడియోస్లో. అప్పుడు నేను చూపిస్తాను నా చిన్న పాపని, ఎంత చిన్న పాపని వేసుకొని చదువుకున్నానని చెప్పేసి. మన ఛానల్లో కూడా చాలామంది చిన్న పిల్లలతోటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మనం మన 100% ఇస్తున్నాము, కానీ రియాలిటీ వచ్చేసి కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్స్ అంటే వేకెన్సీస్ వచ్చేసి కొన్ని వందల్లో ఉన్నాయి. ట్రై చేద్దాం,
ట్రై చేసినంతసేపు ట్రై చేద్దాం, అండ్ దట్టు లిమిటెడ్గా. అంటే ఎన్ని అంటే ఒక కొన్ని సంవత్సరాలు మాత్రమే ఫిక్స్ చేసుకోవాలి. అన్ని సంవత్సరాలు చదువుకే పెట్టకండి. 20 to 30 అనేటువంటిది చాలా మంచి ఏజ్ అనమాట. ఈ ఏజ్లో మనము లైఫ్ని డిసైడ్ చేసుకోవాలి, అండ్ మనకంటూ పర్సనల్ టైం కూడా ఇచ్చుకోవాలి. తర్వాత లైఫ్ అంతా అయిపోయిన తర్వాత 30 తర్వాత మనం ఆలోచించినా కూడా యూజ్ ఉండదు. చాలామందికి నేను చెప్పాను కూడా, చాలాసార్లు మన ఛానల్లో వీడియోస్లో నేను చెప్తూ వచ్చాను కూడా, కానీ ఇంకా వాళ్ళు బయటికి రావట్లేరు. అంటే నేను ఇంకా కంటిన్యూస్గా చదువుకుంటూనే పోతానని చెప్పేసి అంటున్నారు. నా పర్సనల్ సజెషన్ ఏంటిదంటే, నేను 2022 నుంచి కంటిన్యూస్గా 3 years దీని మీదనే వెచ్చించాను. నా అమూల్యమైన పీరియడ్. ఈవెన్ దో మదర్హుడ్ని నేను ఒక 70% మాత్రమే ఎంజాయ్ చేయగలిగాను. కానీ నాలాగా చాలామంది ఏంటిదంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని జాయింట్ ఫ్యామిలీతో ఉండకుండా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి, మన సైడ్ నుంచి మనం ట్రై చేద్దాము. అట్లని 5-6 సంవత్సరాలు అట్లా వేస్ట్ చేయకండి. ఒక 2 సంవత్సరాలు ఇందులోనే ఉంటాను, లేకపోతే రియాలిటీని గుర్తించి సరే వేరే దేనికన్నా ప్రిపేర్ అవుదాము, లేదంటే వేరే ఇంకేమన్నా ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. నేను చెప్పేది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, నమ్ముతారు, నన్ను వాళ్ళ ఓన్ సిస్టర్ లాగా వెల్ విషర్ లాగా అనుకొని తీసుకుంటారు. సో నేనైతే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అండి. సీరియస్గా చదువుకుంటాను, యూట్యూబ్ రన్ చేసుకుంటాను, నేను విద్యాదానం చేసుకుంటున్నాను అంతే. అట్లని నాకేదో ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ ఉందని కాదు, నాకున్న కొంచెం నాలెడ్జ్ని బిగినర్స్కి షేర్ చేయగలుగుతున్నాను. సో దట్స్ ఇట్ అండి. అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నారని కూడా అనుకుంటున్నాను. సో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మనం ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ని అందరూ ఒక పెద్ద ఓషన్ లాగా చూస్తారు, కానీ అట్లా కాదు. నేను ఒకప్పుడు అట్లనే చూసిన, కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నా టిప్స్ మీద ఉంటాయి. సో అదొక్కటే మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మీకు అదే చెప్తున్నాను. సపరేట్గా మీరు ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ని చదవాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా జనవరి నుంచి మనం ఎట్లా ఇనిషియేషన్ తీసుకున్నాము, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయని కూడా అంటున్నారు కదా, చూద్దాం. ఆ నోటిఫికేషన్స్కి కూడా మనం మంచిగా ప్రిపేర్ అవుదాం, ఓకేనా. ఎట్లాగో చాలామంది జాయిన్ అయ్యారు, అండ్ ఈ రోజు నుంచి మ్యాక్సిమం నేను రెజ్యూమ్ చేస్తానండి క్లాసెస్. ఛానల్లో ఉన్న బ్రదర్స్ అంటే ఛానల్ మెంబర్స్ యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ నేను కొన్ని మీకు మాత్రమే లైవ్గా, అంటే మెంబర్స్కి మాత్రమే లైవ్ కూడా నేను వస్తాను లైవ్లోకి. సో ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్ ఆల్సో, ఓకేనా. క్లాసెస్ మాత్రమే కాదు, క్వశ్చన్స్ కూడా అడుగుతాను. సో ఈ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఉంటే ఏ ఎగ్జామ్నైనా మనం క్రాక్ చేస్తాం. ఇట్లాంటివి ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్లో ఇవన్నీ ఉండవు కదా. సో అందుకనే చాలామంది ఏంటిదంటే ఒంటరిగా చదువుతున్నాను, నేను అసలు ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా లేదా అన్న ఫీల్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరూ నాకు నోట్స్ కూడా షేర్ చేశారు. అది అసలు వండర్ అనమాట. మొన్నటిదాకా మొత్తుకున్నా, అంటే నేను వెకేషన్కి వెళ్ళక ముందు ఊరు వెళ్ళే రోజు కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసి అడిగాను, ఎందుకు మీరు వీడియోస్ చూడట్లేరు, జాయిన్ అయ్యి అని చెప్పేసి అన్నాను. ఐఎమ్ హ్యాపీ అండి. మోర్ దాన్ 100 మెంబర్స్ నోట్స్ షేర్ చేశారు. చాలా హ్యాపీ. 100 అబోవ్ ఉన్నారు మన ఛానల్లో మెంబర్స్. సో 100 మెంబర్స్ షేర్ చేయగలిగారు. నేను అన్ని ముందే వీడియో చేసే ముందే నేను చూశాను అనమాట ఎంతమంది నోట్స్ షేర్ చేశారు అనేటువంటిది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. సో ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఉంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది, ఇంకేదైనా. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. బై.